అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సినిమా ఇండస్ట్రీ అంటే ఇది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్ అని, ఇక్కడ డిసిప్లిన్ అనేటువంటి దానికి కానీ పద్ధతులకు క్రమశిక్షణకు ఒక అవకాశమే ఉండదనేటువంటి అభిప్రాయం అపోహ ఉన్నటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి ఒక అనార్గనైజ్డ్ సెక్టార్లో కూడా మోస్ట్ ఆర్గనైజ్డ్ ఇండివిజువల్స్గా, మోస్ట్ డిసిప్లిన్ ఇండివిజువల్స్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. అలాగే ఆదర్శవంతమైనటువంటి స్నేహానికి కూడా ప్రతిరూపాలు గలించినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళే. దే ఆర్ నన్ అదర్ దాన్ ఎస్వి కృష్ణారెడ్డి అండ్ కె అచ్చిరెడ్డి గారు. దర్శకుడు, నిర్మాత, ఆ కాంబినేషనే అద్భుతమైనటువంటి ఆదర్శ స్నేహితులు వాళ్ళు. అలాంటి వారిలో ఎస్వి కృష్ణారెడ్డి గారు దొరక్క ఇన్నాళ్ళకి నాకు దొరికారు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. కృష్ణారెడ్డి గారు, వెల్కమ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. మా సుమన్ టీవీ ప్రేక్షకుల పక్షాన ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెల్కమ్, హార్టీ వెల్కమ్. మీ గురించి మాట్లాడాలంటే అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అలా విశేషాలు ఇంకా మీకు మధ్య మీరు ఎక్కువగా కనిపించరు అసలు మీడియాలో. ఇక్కడ కొంచెం మోస్ట్ అన్అవైలబుల్ ఇదనమాట. కానీ అలాంటిది మిమ్మల్ని దొరకబుచ్చుకున్నాం మేము. ఎలాగో ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ కొంకుదురు, మీ నేటివ్ ప్లేస్. అక్కడ నుంచి ఒక చిన్న జర్నీస్ చేసి అక్కడ నుంచి చెన్నై వెళ్దాం, చెన్నై నుంచి హైదరాబాద్ వద్దాం. చాలా దూరం పెట్టుకున్నాం, చాలా పెట్టుకున్నాం, చాలా వెనక్కి పెట్టుకున్నారు మీరు. సార్, కొంకుదురు నేటివ్ ప్లేస్ కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా కాదండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈస్ట్ గోదావరిలోకి వస్తుందా కొంకుదురులో? ఇప్పుడు దేంట్లోకి వెళ్ళిందో కూడా తెలియదు అనుకుంటా. ప్రస్తుతం జిల్లాలో లేదండి, ఇప్పుడు కూడా ఈస్ట్ లోనే ఉంది. ఈస్ట్ గోదావరిలోనే ఉంది. ఓకే ఓకే ఓకే. అక్కడ పుట్టాను, అక్కడే పెరిగాను. కొంకుదురులో ఎప్పటిదాకా చదివారండి కొంకుదురులో? కొంకుదురులో నేను ఒక 8th క్లాస్ వరకు చదివానండి. అంటే కొంకుదురు నుంచి రాయవరం వెళ్ళేవాళ్ళం. ఓహో. నేను కొంకుదురులో ఓన్లీ అప్పర్ ప్రైమరీ వరకు ఉండేదా? అంతేనండి, 5th వరకు ఉండేది. ఆ తర్వాత రాయవరం వెళ్ళి రాయవరంలో హై స్కూల్ ఉండేది. సో అక్కడ చదువుకుంటూ ఆ తర్వాత మేము వలస వెళ్ళిపోయామండి, ఆరవల్లి అనే ఒక విలేజ్ కి. సో ఈ కొంకుదురులో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఇటు కొంకుదురు ఎలా వెళ్తానో ఆరవల్లి కూడా అలా వెళ్తానండి. కొంకుదురులో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే సత్యరాజ్ అలాగని బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్ అండి. తర్వాత నాకు అవడానికి నేను అన్నయ్య అని పిలుస్తాడు నన్ను, కాకపోతే మామయ్య గారు అబ్బాయి వెంకటనారాయణ అలాగని అతను. ఇలా వీళ్ళందరూ కూడా నాకు బాగా మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఆడితో కలిసి ఆడుకున్నాను నేను. తర్వాత ఆరవెల్లి వచ్చేసాను. ఆరవెల్లి వచ్చిన తర్వాత ఇక అచ్చిరెడ్డి గారు, అచ్చిరెడ్డి అనేటువంటి ప్రస్తావన వచ్చిందంటే అక్కడ నుంచే ఫ్రెండ్స్ అయినా, ఆత్మబంధువు అయినా, ఆత్మమిత్రుడైనా అచ్చిరెడ్డి గారు అనేటువంటిది మీ పేరుతో పాటు పేలాలుగా వచ్చేటువంటి. అవునండి. ఆయనతో మీ అనుబంధం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా? ఆరవెల్లి వచ్చేసిన తర్వాత నేను యాక్చువల్గా అదే 7th క్లాస్ ఆర్ 8th క్లాస్ గుర్తులేదు నాకు. నేను అప్పుడు అది ఫెయిల్ అయ్యానండి అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ క్లాస్ చదివాను నేను ఇక్కడ ఆరవల్లి వచ్చాను. సో అలా చదువుకుంటూ వెళ్ళి తర్వాత భీమవరం వెళ్ళి. తను ఏ క్లాస్ నుంచి మీకు పరిచయం అచ్చిరెడ్డి గారు? సేమ్ 8th క్లాస్ నుంచి. ఆయన నాకన్నా జూనియర్ అండి, 2 years చిన్నవాడు అతను. క్లాస్మేట్స్ కాదు, స్కూల్ మేట్స్ అంతే, నాట్ క్లాస్మేట్స్. ఓకే. బట్ ఎక్కువ ఆరవల్లి విలేజ్ కాబట్టి ఎక్కువ కలిసి ఉండేవాడు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ పక్కన ఉన్నటువంటి కంచుమర్రు, మంచిలి ఇట్లన్నిటి నుంచి వస్తూ వెళుతూ ఉండేవారండి. దంతపిల్లి ఇవన్నీ కూడా కోరుకోలు. ఈ రోజున ఎస్వి కృష్ణారెడ్డి గారు అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక కథా రచయిత, సంగీత దర్శకుడు, నటుడు, ఇవన్నీ ఉన్నాయి. మీ దగ్గర చాలా ఆర్ట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ బీజం ఆ టైంలోనే పడిందండి? అప్పటి నుంచే మీలో ఇంట్రెస్ట్ అనేటువంటిది జనరేట్? అవునండి, అప్పటి నుంచే పడింది. అప్పటి నుంచే. ఏమేం చేసేవాళ్ళు? కాలేజీ నాటకాలు కొన్ని ఆడానండి. అంటే నేను ఆర్టిస్ట్ గా చేయడం కాదు, నేను డైరెక్ట్ గా చేసేవాడిని అప్పుడు. డైరెక్షన్, నాటకాలకు డైరెక్షన్ చేశాను, కొన్నిటికి చేశాను. తర్వాత అలాగే నాకు ఏదైనా ఒక కథ నచ్చింది అనుకోండి, అది మనసుకు అత్తేసుకుంటే చాలు, అది చెప్పేవాడిని అండి బాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, నన్ను నా ఫ్రెండ్స్ ఒకసారి తిట్టేవారు, ఒకసారి తరిమేవారు. ఎందుకు తరిమేవారు అని అంటే, నేను ఇంగ్లీష్ ఫిల్మ్ చూసి వచ్చి నేను చెప్పేవాడిని అండి వాళ్ళకి ఆ కథ. వాళ్ళ కథ చెప్పిన తర్వాత వాళ్ళు ఆ సినిమా చూసేవారు. అది ఆ సీన్స్ ఏ వాళ్ళకి ఉండేవి కాదండి, వేరే ఏంటో చెప్పేసేవాడు. అంతటి వాళ్ళు నన్ను తరిమేవారు అనమాట. అంటే మీరు దానికి ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్స్, బెటర్మెంట్స్ ఉన్నాయి లేనిపోయి కల్పించి ఏదో అప్పుడు నాకు అనిపించినటువంటి ఒక అందమైనటువంటి స్క్రీన్ ప్లే మొత్తం చెప్పేసేవాడిని. ఈ చెప్పేసింది వాడికి విపరీతంగా నచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయేవారు చూడడానికి.
చూడండి బాగుంటుందని చెప్పేవాడు పైగారు. వాళ్ళు వెళ్ళేవారు. వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు నేను ఎక్కడ దొరుకుతానా ఎందుకు అంత ఎన్హాన్స్ చెప్పడం, అంటే సినిమా అంటే అంత ప్రేమ కాదు. నాకు అప్పటి నుంచి నాకు తెలియకుండానే నా లోపల ఆ సినిమా పట్ల ఆ ప్రేమ, ఆ మోజు, ఆ ముచ్చట అన్ని ఉండిపోయినట్టు ఉన్నాయి. ఉండిపోవటం వల్లే కదా. డిగ్రీ దాకా వచ్చారండి మీ ఇద్దరు ప్రయాణం అచ్చిరెడ్డి గారు మీరు? నేను తర్వాత ఆయన అత్తిలి స్కూల్లో చేరే దగ్గరలో నేను భీమవరం వెళ్ళిపోయానండి. బట్ వెళ్ళిపోయినా మేము వీక్లీ అక్కడికి వస్తాం కదా, ఆర్వెల్ విలేజ్ కి వచ్చేవాళ్ళం. సో రెగ్యులర్ గా కలుస్తూ ఉండేవాళ్ళం. ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనేటువంటి థాట్ జనరేట్ అయింది అక్కడ ఆర్వెల్ అత్తిల్లో ఉన్నాగా, కాలేజ్ డిగ్రీ పియూసీ చదువుతున్నా. ఆర్వెల్ లో ఉండగానే నాకు ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఏర్పడిందండి. ఏర్పడిన తర్వాత చక్కగా ఏంటి తొలి ప్రయత్నాలు చెప్పండి, తొలి అడుగులు ఏంటి చెప్పండి. తొలి అడుగులు అని అంటే పగడాల పడవలని ఒక ఫిల్మ్ చేశాను నేను. అంటే అది రిలీజ్ అయినట్టు చెప్పలేము, అవనట్టు చెప్పలేము. ఏమరి అది అవ్వలేదనే అనుకోవచ్చు, అయ్యిందనే చెప్పుకోవచ్చు. ఏమో అది ఎలాగో నాకు మాత్రం తెలుసు చెప్పండి. మీకు నాకు తెలీదు అదేదో. ఏంటి ఆ పగడాల పడవలో మీరు హీరో? అందులో హీరో అంటే హరినాథ్ ఒక మెయిన్ క్యారెక్టర్ చేశాడు ఆయన. తర్వాత విజయలలిత గారు చేశారు. తర్వాత ఇంకా సెకండ్ హీరోగా నేను చేశాను. పల్లవి గారు అలాగని చెప్పేసి ఒక అమ్మాయి ఉండేది, హీరోయిన్ గా చేశారు. డైరెక్టర్ యువి బాబు అలాగేనండి ఆయన చేశారు. ఆయన లేరండి, చనిపోయారు. మొత్తం మీద ఒక సినిమా కంప్లీట్ చేసాం కానీ రిలీజ్ చేయలేకపోయాం. ఎప్పుడు వెళ్ళారు? ఏ ఇయర్ లో వెళ్ళారు మీరు చెన్నై? మద్రాస్ 2 గుర్తుండవండి నాకు. ఏ సంవత్సరంలో ఏం చేశాను అన్నది గుర్తుండదు. ఓకే ఓకే. అంటే వెళ్ళిన తొలి ప్రయత్నాలు ఎప్పుడు ఎలా జరిగింది? ఏమో ఎప్పుడో ఇక అలా వెళ్ళిపోతూ ఉండడం. డిగ్రీ పూర్తి చేశాక వెళ్ళారా? కాదండి, మాస్టర్ ఆఫ్ కామర్స్ అయిన తర్వాత అయిన తర్వాత ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళా. వెళ్ళి సినిమాలో హీరో అవ్వాలని వెళ్ళా. ఆ తర్వాత వచ్చి మా వాడు సరే నేను చేశాను కదా ఆ సినిమా చూద్దాం మనము అని చెప్పేసి వచ్చాడు అచ్చిరెడ్డి గారు. ఎక్కడికి? మెడ్రాస్. వచ్చి సినిమా చూసాడు ఆయన. సినిమా చూసి రే నువ్వు బాగానే చేసావు, కాకపోతే నాకు ఏమనిపిస్తుందో చెప్తాను ఓపెన్ గా అలాగని చెప్పాడు. ఇది కాదు చేయాల్సిందేమో అని అనిపిస్తుంది నాకు, మనం ట్రై చేద్దాము అన్నాడు. మనం ఏదో రకంగా ప్లాన్ చేద్దాము, సినిమా చేద్దాము అలాగే. మన దగ్గర డబ్బులు ఏమున్నాయి? లేవు. అప్పుడు కానీ అయిపోయింది. డబ్బులు ఏమున్నాయి మన దగ్గర? నుంచి వెళ్ళాఫే కాకపోతే సినిమాలు చేయడానికి తగినంత డబ్బు ఉండేది కాదు. అప్పట్లోనే ₹1,00,00,000 ఉంటేనే తప్ప అప్పుడు ఒక సినిమా అయ్యేది కాదు కదా. కనీసం 50 లక్షలు 60 లక్షలన్నా ఉంటేనే కానీ అయ్యేవి కాదు సినిమాలు. 50-60 అంటేనే పోగేసి తేవడం అనేది ఇంటి దగ్గర ఒప్పుకోరు కదా. అంచేత ఏంటంటే లేదు మనం ప్లాన్ చేద్దామని, ఎవరి మన దగ్గర ఏమన్నా నేరాలి కానీ సంపాదిద్దాం అన్నాడు. ఎలా సంపాదిస్తాం ఇప్పుడు? అలాగే ఎవరైనా సినిమాలోకి వచ్చాక సంపాదిద్దాం అనుకుంటారు, కానీ సినిమా అని చేశాడు. ఆ పని చేశాడు. మిమ్మల్ని హీరో చేయటం కోసమే సినిమా సంపాదన. ఆయన టోటల్ గా ఆయన జీవితం మొత్తం అండి నన్ను నిలబెట్టడం కోసమే ఆయన అనుక్షణం కృషి చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు ఎలా కృషి చేశాడు, ఈ రోజు కూడా అలాగే కృషి చేశాడు. వెరీ నైస్ మ్యాన్, నో డౌట్ ఎట్ ఆల్. ఏంటి సార్ ఆ అనుబంధానికి కారణం? ఏమో అది తెలిస్తే నేను మీ పట్ల అంత అభిమానం ఏంటి? ఏం మరి ఇంకా అది అతనే చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు నాకు తెలిసింది ఏంటంటే మీరు ఇక్కడ మెడ్రాస్ లో ప్రయత్నాలు చేస్తుండగానే అక్కడ ఉండగానే మీరు కొన్ని సినిమాల్లో కూడా చేశారు. రాక్షసుడు సినిమాలో అంటే నేను చిన్న చిన్న వేషాలు వేస్తుంటే తనకి ఇష్టం ఉండేది కాదు, వేసేయడం తనకు నచ్చేది కాదండి. ఇలా కాదు చేయాల్సింది, ఇలా కాదు, దానికి ఇంకో రకం పద్ధతి ఉంది. అది ఏంటి అన్నది నేను ఇప్పుడు నీకు చెప్తే నువ్వు కొంచెం షాక్ తింటావు. వద్దులే అలాగా చూద్దాము, ఇంకొంచెం మనం ముందుకెళ్ళని మనం చేద్దాము, చేయటం సినిమా చేస్తాం, మనం సినిమా చేస్తున్నాం అంతే అని చెప్పి అప్పుడు మెల్లగా సూర్యాది గ్రేట్ అనే ఒక సినిమాలో, దానికంటే ముందు కూడా చరిత్ర ఉందండి. అచ్చిరెడ్డి గారు చెప్పినటువంటి చరిత్ర అదే వచ్చేసి ఇక్కడికి తను మీరు అక్కడ ఉన్నారు, ఇక తాను ఇక్కడ అప్పుడప్పుడే ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నటువంటి రోజులు. అవునండి, అవునవును. ఇక్కడికి వచ్చి ఫస్ట్ స్వీట్స్ వ్యాపారం స్టార్ట్ చేసామని, డబ్బు స్వీట్స్ వ్యాపారం స్టార్ట్ చేసాము. ఆయన ఇక్కడ నుంచి కష్టపడి పాపం డబ్బులు నెలకింత అని చెప్పేసి నాకు పంపిస్తూ ఉండేవాడు. నేను ఇక్కడ వేషాలకి ట్రై చేస్తూ ఉండేవాడిని. అలాగే పాప్ టీ అని ఒకటి. తర్వాత ఏమో మేము ఒక పాప్ టీ అలాంటి
ఒక టీ కంపెనీ ఒకటి పెట్టాము. ఆ తర్వాత అది పెద్దగా సక్సెస్ కాలేదు. తర్వాత పిల్లలు తినే గొట్టాలు మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి చేసాము. అది కూడా పెద్దగా డబ్బులు వచ్చాయి. అప్పటికి మీరు వచ్చారు. ఇంకా ఆ తర్వాత కాడి నుంచి ఇంకా నేను బయటకు వచ్చేసానండి. ఆ తర్వాత మళ్ళీ స్వీట్ కంపెనీ కూడా పెట్టామండి. స్వీట్ కంపెనీ పెట్టడం, నేను స్వీట్స్ కోసం పని చేయటం, అందులోనే ఇవాళ కూడా ఇంకా కాజాలు, లడ్డులు ఇవన్నీ చేస్తా. కానీ ఇప్పుడైతే ఇంకా చేయటం లేదనుకోండి. బట్ మీరు చేసాం కూడా కొన్ని సంవత్సరాల పాటు చేశానండి. కొన్ని సంవత్సరాల పాటే కాజాలు చేయటం, వేపటం ఇవన్నీ చేసేవాళ్ళం. అవన్నీ కష్టపడి ఇన్ని కష్టాలు పడి ఇంత చేసేసి ఒక సినిమా చేయడం కోసం తను ఆలోచన, తన గైడెన్స్ ఏంటి అని అంటే, మనం సినిమా చేయాలి, మనం నిలబడాలి. నీ దగ్గర నీకు తెలియకుండానే ఒక కెపాసిటీ ఒకటి నీ దగ్గర ఉంది. అది నాకు తెలిసి ఏంటి అనేది, అది నేను ఇప్పుడు నీకు చెప్పను. నువ్వు ఇప్పుడు వేషాల కోసం ప్రయత్నం చేస్తున్నావు కదా, నువ్వు చెయ్యి, నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. ఏమో క్లిక్ అవుతుందేమో చూద్దాం. ఒకవేళ అలా కాకపోతే ఏంటి అన్నది నాకు ఉంది ఆలోచన. అది అయిన తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వచ్చినప్పుడు ఆయన క్లియర్ గా ఒక విషయం చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని, సినిమా తీసేద్దామని. ఇప్పుడు మరి ఏ డబ్బులు అయ్యి వస్తున్నాయి కదా, సినిమా చేసేయగలం కదా, అలాగని వద్దొద్దు ఇప్పుడు ఇది ఇట్స్ నాట్ రైట్. కృష్ణ చక్రాలు కృష్ణ గారు ఇట్లా వీళ్ళందరూ కూడా కొంతమంది పెద్దవాళ్ళు వీళ్ళందరూ అండి. వీళ్ళందరినీ పోగేసి పెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారంటే, చూసి ఇలా కాదు మీరు డైరెక్ట్ గా చెప్పండి అలాగని, నేను ఇక్కడ ఇలాంటి ఎమోషన్ ఒకటి ఉండాలండి, ఇలా ఉండాలి అని చెప్పేసి నేను చెప్పేసేవాడిని. అది ఎగ్జాక్ట్ గా వాళ్ళు చేసి చూపెట్టేవారు. ఇది కరెక్ట్ గా ఉంది అని చెప్పేసి మళ్ళీ స్క్రీన్ మీద చూసుకునేవాళ్ళు. ఇది బాగుందండి, ఇది బాగుంది అని చెప్పేసి వరుసటి ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టానో, వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని ఒకసారి నన్ను కలిసి, ఏమండి ఒక పని చేయండి, మీరు ఇక్కడి నుంచి మీరు ఇప్పుడు ఎలా స్టేట్ సినిమాలు చేయబోతున్నారు కదా, నెక్స్ట్ మీరే మ్యూజిక్ చేయండి సార్. అలాగే నాకేమొచ్చాను మ్యూజిక్ చేయడానికి, నేనేం చేయగలుగుతాను, నాకు తెలియదు అసలు అని అంటే, లేదు మీకు తెలియని ఒక క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంది. ఆ క్వాలిఫికేషన్ ఏంటో అన్నది మేము చెప్తాం మీకు, మీరు చేయండి. మీరు అందరూ ఇక సిద్ధంగా ఉన్నప్పుడు నేను చేయడానికి అభ్యంతరం ఉంటుంది, చేస్తాను నేను అలాగని చెప్పేసి మొదలుపెట్టి, నాకు నచ్చింది, నాకు ఏం వస్తే అదల్లా పాడడం మొదలెట్టానండి. పాడడం మొదలెడితే ఆ పాడిన దాంట్లోంచి ఆ కృష్ణ గారు తీసుకుని చేసేవారు. చేసి ఏమండి మనకి ఓన్ ప్రొడక్షన్, ఏమండి మీరు పాడుతున్నది ఏ రాగం తెలుసా అండి అని, తెలీదు మరి పాడేస్తారు కదా. పాట అంటే నేను పాడేస్తాను మామూలుగాను, కానీ అంటే అప్పుడు ఆయన చెప్పేవాడు, ఆయన దగ్గర నేర్చుకున్నాను ఈ రాగాలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత ప్రసన్న గారు అలాగని చెప్పేసి ఆయన దగ్గర మిగతా బ్యాలెన్స్ అంతా, ఎందుకంటే ఎమ్మెల్యేలు అప్పుడు ఆయన చనిపోయారు, ఆయన కృష్ణ గారు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ మేము బ్యాచ్ అంతా అదే బ్యాచ్ కంటిన్యూ అయ్యాము. తర్వాత ప్రసన్న గారు వచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాము. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రసన్న గారే చేసుకుంటూ వచ్చారు. సో మేమందరం కలిపి మొత్తం మీద ఏమైతేనో ఒక జిస్ట్ పట్టుకుని చేసేవాళ్ళం. చేస్తూ ఉంటే సీరియస్ గా ప్రాక్టీస్ చేశారండి మ్యూజిక్ నేర్చుకోవడం. ఆ తర్వాత ప్రాక్టీస్ చేశానండి, చేశాను. వచ్చింది కూడాను, ఎంతో అంటే వచ్చింది అని అంటే వచ్చేసిందని కాదండి, మా సముద్రం అది. ఇప్పుడు నీళ్లు తెచ్చుకోవడం ఎక్కువ వరకే, మనకి కాస్త కోస్తా ప్రవేశం మాత్రం ఉంది. ఇక ఇటు వచ్చి ఏంటంటే జాగ్రత్తగా చేసుకెళ్ళిపోవడం అనేటటువంటిది ఉండేది. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రిప్ట్ నాదే, అందులో సన్నివేశము నాదే, సన్నివేశంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ నాదే, ఈ ఎక్స్ప్రెషన్ లో ఉన్నటువంటి ఫీలింగ్ నాదే, ఈ ఫీలింగ్ కి సంబంధించిన రాగము నాదే. అటువంటిప్పుడు ఎగ్జాక్ట్ గా ఏది కావాలో అది మాత్రమే వచ్చేవి కరెక్ట్ గా. అండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు శుభ్రగ్నం తీసుకున్నారు, పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, అది చాలా చిన్న పదాలండి, మామూలు పదాలు అవి. అంటే ఇలాగే అందులోనే చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశలయనక. మీరు ట్యూన్ ఇస్తే రాశారండి శాస్త్రి గారు? ట్యూన్ ఇస్తేనే ఆయన ఇంకా శాస్త్రి గారి గురించి చెప్పుకుంటే మనకి మాటలు సరిపోవు. మీ మ్యూజిక్ అంతా కూడా ట్యూన్ ఇచ్చి రాయించుకున్న ఎక్కువ ఉంటాయా, మామూలుగా రాసిన తర్వాత ట్యూన్ కట్టినవి ఉంటాయా? రాసిన తర్వాత ట్యూన్ కట్టిన ఏ ఒకటో రెండో ఉన్నాయో తప్పండి, అన్ని ట్యూన్స్ ఇచ్చాయి. ఈ ప్రయాణం అంతా అయిపోయి, దర్యాప్తు ఇదంతా అయిపోయి, మీరు మ్యూజిక్ లో ఇది అయిన తర్వాత కొబ్బరి బొండా టయానికి డబ్బు సమకూరింది సినిమా చేయడానికి. కొబ్బరి బొండానికి డబ్బు సమకూర్చాడు ఆయన. మొత్తం మీద ఏమైతేనో ఆ ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ మొత్తం మీద పోగేసి ఏమైతే సినిమా చేయడానికి తగినటువంటి డబ్బు అంతా కూడా ప్రిపేర్ సిద్ధం చేశాడు. కొబ్బరి బొండం అనే సినిమా చేసేసామండి. రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా కొబ్బరి బొండం అనే సినిమా
పూర్తి అయిపోయింది, అది హిట్ అయింది. హిట్ అయ్యేటప్పుడు డబ్బులు వచ్చాయి. కొబ్బరి బండం జరుగుతున్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, సరే కొబ్బరి బండం అంటే చేసేసాము అని. కానీ కొబ్బరి బండానికి ఏం చేశానంటే కథ, స్క్రీన్ ప్లే, సంగీతము, నిర్మాత. మీరు ఇప్పుడు ఈ నిర్మాత పోస్ట్ ని అచ్చిరెడ్డి గారికి అప్పచెప్పేసి నెక్స్ట్ రాజేంద్రుడు గజేంద్రుడికి వచ్చేసరికి ఆ పోస్ట్ ఒకటి మాత్రం ఆయనకి ఇచ్చేసి నువ్వు మెయింటైన్ చేసుకో, నేను యాక్చువల్ గా నేను చేసేది కూడా ఏం లేదు, నువ్వు చేసుకోవాల్సింది ఇదంతాను, నేను కంప్లీట్ గా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, కథ మీద, స్క్రిప్ట్ మీద, టోటల్ గా మ్యూజిక్ మీద. ఇక ఈ పట్టు నేను పడతాను, నువ్వు ఆ పట్టు నువ్వు పట్టాలి. ఓకే, అలాగే చేసామండి, అలాగే చేసాం, అలాగే రాజేంద్రుడు. కానీ మీరు ఈ డైరెక్షన్ చేయటం అనేటువంటిది ఫస్ట్ సినిమా తర్వాత సెకండ్ సినిమా ఆ డైరెక్షన్ అనేటువంటి జనరేట్ అయింది మీలో ఎలా? మీ అభిప్రాయమా లేకపోతే ఆ ధైర్యం ఎవరు ఇచ్చారు మీకు? అచ్చిరెడ్డి గారు నెంబర్ 1 ఇంకోటి ఏంటి కృష్ణ గారితో చేసింది? నెంబర్ 1 తర్వాత సాంప్రదాయం ఒకటి చేశారు. ఓకే ఓకే. కృష్ణ గారితో చాలా పెద్ద హిట్ అండి అది. నెంబర్ 1 చాలా పెద్ద హిట్ అది. పెనం మీద దోశ వేసినంత ఈజీగా సూపర్ డూపర్ హిట్లు కొట్టారు మీరు. పెనం మీద దోశ కూడా వేయించామండి సినిమాలో. ఏనుగు పక్క నుంచి వచ్చి దొంగతనం చేసి పట్టుకెళ్తా ఉంటారు. అవునవును. ఇవి రాజేంద్ర ప్రసాద్ వేసి దోశ ఏమైంది చెప్పమా అంటాడు. ఈ సీన్ కూడా పెట్టుకున్నాము. సో వండర్ఫుల్ హిట్స్ ఇచ్చారు. ఏదో భగవంతుడి దయ వల్ల అండి, కేవలం భగవంతుడి ఆశీస్సుతోటే. అసలు ఎట్లాగంటే కళ్ళు మిరుమిట్లు కొలిపే విజయాలు ఈ కొత్తగా వీళ్ళెవరో వచ్చేసి చాలా చేస్తున్నారు అనేటువంటిది అభినందన ఎంత ఉందో అసూయ కూడా అంతగా రగిలే స్థాయిలో మీ విజయాలు అనేటువంటి ఆ రోజుల్లో ఇండస్ట్రీ ఎంజాయ్ చేసింది, ప్రేక్షకులు ఎంజాయ్ చేసి, తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అంటే మాకు అభినందన ఎంత ప్రేమిస్తామో అసూయను కూడా అంతే ప్రేమిస్తాము. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎందుకనంటే అతను అసూయ పడుతున్నది కూడా మన గురించే కదా. అయ్యో ప్రతి క్షణం నేను బాధపడుతున్నానా అతన్ని అని ఫీల్ అవడం అంతే, అంత విషయం కాదండి. అభినందిస్తున్నాడు అనుకోండి, ఓకే మనల్ని అభినందిస్తున్నాడు, ఓకే బాగుంది. ఆ తర్వాత మానేసి వేరే పని కూడా చేసుకుంటాడు, 100 పనులు కదా. అయితే కానీ అసూయ పడేవాడు ఎప్పుడు కూడా అనుక్షణం మనల్ని మాత్రమే తలుచుకుంటూ ఉంటాడండి. పెట్టుకోండి, అతను తొలిచేస్తా ఉంటదండి. అతనే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఎక్కువ ఆలోచిస్తున్నాడు వారి గురించి. ఆలోచన నుంచి పుట్టినయే కొన్ని పుకార్లు. ఆ రోజుల్లో ఎస్వి కృష్ణారెడ్డికి డైరెక్షన్ రాదు, ఎస్వి కృష్ణారెడ్డికి మ్యూజిక్ రాదు, ఎందుకంటే గోస్టులను పెట్టుకుని అసలు నేనంటూ ఏమి చేయలేదు కదా. నేను డైరెక్టర్ గా ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు. అంతకుముందు ఏమి వారపత్రికలు వాటికి ఏం పెద్దగా కథలు ఏమి రాయలేదు. అలాగే నేను డ్రామాలు కూడా రాయలేదు. మరి లేనటువంటి రాయని నేను మరి ఇవన్నీ కథలు రాయని కృష్ణారెడ్డి కథ కూడా అయ్యారు. అవును, డైలాగ్ ఇది మ్యూజిక్ నేర్చుకున్న కృష్ణారెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. డైరెక్షన్ ఎక్కడా చేయని అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. సినిమాలు ఏమి తీయనచ్చినట్టు ప్రొడ్యూసర్ అయ్యాడు. అద్భుత విజయాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అంటే ఒకటండి, సినిమా అంటే ప్రేమ కన్నా ఇంకా పెద్ద పదం ఒకటి ఉందండి, పిచ్చి. ఆ పిచ్చి కనుక ఉన్నట్టయితే మన చేత ప్రతి పని చేయించేస్తుంది. సరిగమ పదనిసా అనేటటువంటి స్వరాల్ని దీన్ని సంకల్పించినప్పుడు, దాన్ని ప్రబోధించినప్పుడు, అంటే ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ సంబడీ హ్యాస్ టు బిగన్ ఇట్ అండి. ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేయాలి. సో ఇలా నేను స్టార్ట్ చేశాను. చేశారు. ఓకే, మీరు ఆ రోజుల్లో ఈ మాటలు మీ దృష్టికి వచ్చినాయా? డైరెక్షన్ రాకపోయినా గోస్టులతో పెట్టి డైరెక్షన్ చేసుకున్నాడు. అందులో మీతో పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవాడు, రంగారావు గారు. ఆయన చేసేవాడు, లేదని చెప్పేసి ప్రతిదీ హాయిగా మ్యూజిక్ ఆయన చేసేవాడు కదా, అంత ఎవరితో చేయించుకున్నాడు. మీకు చెప్పాను కదా ఇందాక, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు మన గురించే కాన్సన్ట్రేట్ చేసి ఆలోచిస్తున్నారండి. అంచేత ఎలా అనిపించేది మీకు అప్పుడు? నాకు చాలా ఆనందంగా అనిపించేదండి. వచ్చినాయా మీ దృష్టికి? వచ్చినాయి, అన్ని వచ్చినాయండి. ప్రతిదీ కూడా నా దృష్టికి వచ్చింది, రాకుండా ఏమీ లేదు. ప్రతిదీ కూడా ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు. ఎస్వి కృష్ణారెడ్డి ఆ రోజులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారని, అది పెద్ద పాపులర్ అయిపోయి పెద్ద కాంట్రవర్సీ అవ్వలేదు. కానీ అందరూ ఒకసారి ఐబ్రో లిఫ్టింగ్ జరిగింది. మీరు మాతోనే, నేను కూడా ఉన్నాను ఆ ప్రెస్ మీట్ లో, నాకు క్లాప్ కొట్టడం రాదు, ప్లాప్ కొట్టడం రాదు అనే ఒక మాట అన్నారు మీరు. దాని మీద వచ్చిన వివాదం ఏంటి, దాని పూర్వపరాలు చెప్పండి. అంటే ఇప్పుడు ఇవన్నీ గుర్తుకు ఉండవు కానండి, ఆ మాట మాత్రం అన్నది వాస్తవమే. క్లాప్ కొట్టడం రాదు, ప్లాప్ కొట్టడం రాదు అలాగే చెప్పేసి ప్రాస బాగుంది కదా అని అనేసి క్లాపులు రాకుండా ఎందుకుంటాయి, దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఇండస్ట్రీలో పెద్ద ఇచ్చేసారు. ఎన్ని చేసినారండి. ఒకటండి, మనం సంతోషించడం కనుక ప్రతి చిన్న విషయంలోనూ కూడా నేర్చేసుకున్నాం అనుకోండి, మనకన్నా గొప్పవాడు ఇంకొకటి ఎవడో ఉండడండి. లేకుండా అలా 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 మనం అలవాటు పడిపోతాము. ఓహో మన గురించే కదా చెప్తున్నారు, మన గురించే కదా ఆలోచిస్తున్నారు, మన గురించే కదా వీళ్ళు నొచ్చుకున్నా మెచ్చుకున్నా రెండు మన గురించే కదా.
మీకు పొగరు పెరగలేదా సార్ ఆ రోజుల్లో? అంటే అసలు పొగరు పెరగడానికి చోటేదండి, గ్యాప్ ఏది, టైం ఎక్కడ ఉంది? లేదు లేదు. కానీ మీ ఫెయిల్యూర్ కోసం కొంత వెయిట్ చేసిన సందర్భాలు, ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు పడుద్దాల నెత్తి మీద బండ అనేటువంటిది కూడా ఎదురు చూసినటువంటి సందర్భాలు మాకు తెలుసు. అంటే అట్లా అంత అప్రతిహతంగా దూసుకుపోయినటువంటి పీరియడ్ మీది. అభినందన ఎంత ఉందో అసూయ కూడా అంత ఉంటుందండి సహజంగా. ఇప్పుడు బాగా డబ్బులు సంపాదించేస్తారండి కొంతమంది విపరీతంగానండి. వందల ఎకరాలు కొయ్యగానే రేట్లు పెరిగిపోతుంటాయి. ఇప్పుడు అందరూ ఉన్నారు అలాగా. అంటే అది వాళ్ళు చేసుకున్నటువంటి ఒక అదృష్టం అది. మరి అంత ముందు వాడు అమ్మేసిన వాడు ఆడు చేసుకున్నటువంటి దురదృష్టం అంటే కర్మ, అదృష్టం అంటే పుణ్యం. పాప పుణ్యాల క్యాలిక్యులేషన్ అంటే ఇది. అంచేత మనకి ఏది ఇవ్వాలో భగవంతుడి పైనుంచి మనకి ఇస్తూ ఉంటాడండి. ఇచ్చిందల్లా తీసుకోవటం. అది మంచి అయినా సరే తీసుకో, దుఃఖమైనా సరే తీసుకో, కష్టమైనా సరే తీసుకో, సంతోషమైనా సరే తీసుకో, కానీ తీసుకోవడం మాత్రం మానదు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి అనేటువంటి ఇద్దరు బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి మరో అద్భుతమైనటువంటి చిత్ర నిర్మాణ సంస్థ మనీషా ఫిలిమ్స్. అలాగే కిషోర్ రాఠీ సమర్పించు. అవునండి. అచ్చిరెడ్డి నిర్మాత, ఎస్వి కృష్ణారెడ్డి సరే కథ, స్క్రీన్ ప్లే, మాటలేదు, సంగీతం అన్ని. అది ఒక అలా బ్యానర్ అలా నిండిపోయి కళల్లో అలా ఉండిపోయినటువంటి వైభవం అది. ఆ మనీషా ఫిలిమ్స్ అనేటువంటి దాన్ని సాధించినటువంటి అద్భుత విజయాలు ఒక రో ఆఫ్ ఇదిలో చూస్తే యూ హ్యావ్ కేవలం సినిమాలు తీసి డబ్బు చేసుకోవటం కాకుండా కొన్ని గొప్ప ప్రొడక్షన్ వాల్యూస్ని, ప్రొడక్షన్ మెథడ్స్ని మీరు గొప్పగా ఫాలో అయ్యారు. ఒక కొత్త సంస్థ వస్తే ఎలా రావాలి, ఎంత పొదుపుగా, ఎంత బాధ్యతగా, ఎంత పద్ధతిగా ప్రొడక్షన్ చేయాలి అనేటువంటి దానికి మీ మనీషా ఒక గొప్ప ఉదాహరణ. దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి స్క్రిప్ట్ మీద మనకు ఉన్నటువంటి కమాండ్ అండి. ఎందుకంటే అన్ని నేనే కదా, కథ నేనే, స్క్రీన్ ప్లే నేనే, మ్యూజిక్ నేనే, డైరెక్షన్ నేనే, ఇవన్నీ నండి. ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు మాటలు జాయిన్ అయినాయి. ఇవన్నీ వరుసగా చేసుకెళ్తున్నప్పుడు ఒకదాంతో ఒకటి ఎప్పుడు కూడా కనెక్షన్ ఉంటుందండి. కనెక్షన్ లేకుండా మాత్రం ఏది ఉండదు. కథ ఉంటేనే కదా స్క్రీన్ ప్లే ఉంటేనే కదా మీకు మాటలు రాయగలిగేది, మాటలు ఉంటేనే కదా మీకు మ్యూజిక్ చేయగలిగేది, సన్నివేశాలు ఉంటేనే కదండి ఏదైనా చేయగలిగేది, ఇవన్నీ ఉంటేనే కదా పేపర్ చేతులు ఉంటేనే కదా డైరెక్షన్ చేయగలిగేది. అంటే ఇవన్నీ కూడా వన్ సీజన్ ఇంటర్లింక్డ్, ఒకదానికి ఇవన్నీ ఒకే వ్యక్తిగా మనం చేస్తున్నప్పుడు సో మనం డెఫినెట్ గా ఒక మంచి యాంగిల్లో ఆలోచించుకుని చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉంది అని బాధ్యత గుర్తించి ఈ మంచివాడు బాగానే చేసుకుంటూ వెళ్తున్నాడు అనేటటువంటి ఒక ఏదైతే ఉందో దాన్ని అనుక్షణం మనం నిలబెట్టుకోవాలి. అది మనకి సినిమా కాదు, మనం ఏ రంగమైనా సరే, ఈ రంగమే కాదు ఇంకొక రంగమైనా సరే, మనం ధర్మంగా ఉండాలి, మనం నిజాయితీగా ఉండాలి. అంచేతే నా దగ్గరికి వచ్చిన ఏ నిర్మాత కూడా పాడైపోవడం నాకు నచ్చదండి. అటు బాగుపడాలి, ఏదో రకంగా బాగుపడాలి, అంతే. 4 రూపాయలు చేసుకునే వెళ్ళాలి, ఆనందించే వెళ్ళాలి. సినిమా అనేటువంటిది వ్యసనాలకు నిలయం అనేటువంటిది. కానీ మీరు ఏ రోజు కూడాను సినిమా శ్వాసించడం తప్ప ఏ రోజు కూడాను ఒక అదర్ డైవర్షన్స్ వైపు వెళ్ళటం కానీ, ఎక్కడైనా ఒక కృష్ణారెడ్డి గారు ఒక వెట్ పార్టీలో కనిపించడం కానీ మీకు అంటే దీన్ని ఎలా ఈ డిసిప్లిన్ కూడాను అది మీ ఇద్దరు ఒకళ్ళనే అనుకోవచ్చు. మీరు అచ్చిరెడ్డి గారు ఇద్దరు కూడా డిసిప్లైన్డ్ గానే జీవిద్దాం మనం. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ షార్ట్ లైఫ్ అండి, చిన్న జీవితం ఉంటుంది ఇది. ఈ జీవితంలో మనం ఏం సాధించాము సరే, మనం ఎదుటి వాళ్ళకి కొంత సాయం చేసామా లేదా, ఇవన్నీ తీసి పక్కకు పెడితే అసలు మనం చేసుకోగలిగామా లేదా. ఈ శరీరం అనేటువంటిది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టం అండి, వరం. మనం అంటే భగవంతుడు మనకి ఈ అవకాశాన్ని మనకి కలగజేశాడు కాబట్టి మనం ఈ ధర్మాన్ని మాత్రం వదలొద్దు. అలాగే మనకి ఇచ్చినటువంటి వృత్తి ఏంటి, సినిమాలు చేయటం. సో సినిమాలు చేసే దాంట్లో మనం మన నిజాయితీని మనం ఎలాగా రుజువు చేసుకుంటాము, మన నిజాయితీని మనం ఎలా చూపెట్టుకుంటాము. కొన్ని తప్పుడు విధానాలు ఉన్నాయండి, లేకుండా లేవు. ఏది అబ్సిడిటీ అని, వల్గారిటీ అని, డబుల్ మీనింగ్స్ అని, ఇలా చాలా రకాలైనటువంటివన్నీ ఉండేవి. సో ఇవన్నిటి జోరికి మనం వెళ్ళొద్దు. సిన్సియర్ గా మేము కలిపి డిసైడ్ చేసుకున్నదేనండి. అది కేవలం యాదృచ్ఛికంగా వచ్చిందండి, అది మీరు ఒక నిర్ణయాత్మకంగా వెళ్ళారా? చేయకూడదు, డబుల్ మీనింగ్లు కానీ కేవలం యూ సర్టిఫికెట్ మాత్రమే సెన్సార్ దగ్గర నుంచి తెచ్చుకునేలాగా ఆరోగ్యకరంగా ఉండాలి మా సినిమా అనేటువంటిది మీరు పెట్టుకున్న పాలసీ అనండి. అది పెట్టుకున్న పాలసీ, మెయింటైన్ చేసే పాలసీ, ఇష్టమైన పాలసీ. సరే, హీరోయిన్ బొడ్డు కనిపిస్తేనే కమర్షియాలిటీ, హీరోయిన్ నడుము ఊపితేనే కమర్షియాలిటీ, అంగాంగ ప్రదర్శన జరిగితేనే కమర్షియాలిటీ అనుకునేటువంటి రోజుల్లో మీరు కనీసం ఒక క్లివేజ్ కూడా చూపించకుండా సినిమాలు తీయటం అనేటువంటి దాని పట్ల డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ యొక్క డిమాండ్స్ అనేవి కొన్ని ఉంటాయి.
వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏంటంటే కొంచెం కమర్షియల్ గా తీయచ్చు కదా అనే ఒత్తిళ్ళు ఇప్పుడు రాలేదా మీకు? ఒత్తిళ్ళు అయితే రాలేదు కానండి, సలహాలు సంప్రదింపులు మాత్రం వచ్చాయండి, నాకు మాత్రం మానలేదు. మీరు కూడా చూస్తే బాగుంటది కదా అండి. అందులో మీ హీరోయిన్లు అందరూ అందగత్తెలు, సౌందర్య, కృష్ణ వీళ్ళందరూ ఆ రోజుల్లో. కానీ బట్ యూ హావ్ నాట్ ఎక్స్పోజ్డ్ దెమ్, యూ హావ్ ఎక్స్‌ప్లాయిటెడ్ దెమ్. అవునండి, చేయటం మాత్రం మేము చేయలేదు ఆ పని చెయ్యం కూడానండి, ఇప్పుడే కదా ఎప్పటికీ చెయ్యం. అది ఒక డిసిప్లైన్ గా పెట్టుకున్నారు, డిసిప్లైన్ గా పెట్టుకుని. అవునండి, సిన్సియర్ గా పెట్టుకుని చేసిందే. సినిమాలో ఏమి ఉన్నట్టుగా ఉండదు, కానీ సినిమాలు హిట్, త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్. ఏదైనా గొప్ప కథలు చెప్పారా మీరు? ఏమన్నా చెప్పలేదు. మీరు తీసిన వాటిలో ఆహ్వానం ఒకటి నుండి శుభలగ్నం ఒకటి, ఇవి కంటెంట్ వెయిట్ ఒకటి కాదు. మిగతా సినిమాలు లైటర్ వీన్ గా చాలా లైటర్ వీన్ గా వెళ్ళిపోయాయి, పెద్ద కంటెంట్ ఓరియంటెడ్ గా ఉండేది. కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఇంకోటో ఏది నిజానికి సినిమాకి అవసరం లేదండి. జనానికి ఏం కోరుకుంటారే అని అంటే 2.5 గంటల సేపు నన్ను ఎంగేజ్ చేసేసాయి, నా బ్రెయిన్ నేను బయటికి వెళ్లకుండా వేరే, అంటే నేను ఏదో ఫోన్ చూసుకోవడము, నేను వేరే ఏదో కాసేపు బయటికి వెళ్ళొద్దాం అనుకోవడం, అబ్బా ఇంకా ఈ సినిమా దేశీయం చేస్తున్నాడేంటి అయ్యో బాబు అనుకోవడం, ఇలాంటిది లేకుండా నన్ను ఎంగేజ్ నువ్వు చేయగలిగితే స్క్రీన్ మీద, దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ద పీపుల్ వాంట్స్ అండి. అంచేత వాళ్ళని మేము ఈ కామెడీ ఒక్కదానితోటి మాత్రం పూర్తిగా నింపేయొచ్చు అన్న ఒక భావనతోటి చేసాము, చేసిన ప్రతిదీ సక్సెస్ అయింది. ఆలీని హీరోగా మీరు చేసి ఆ ఎమ్మెల్యేల సినిమా తీయటం అనేటువంటిది సంచలనం అయిపోయింది, పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అవునవునండి, అది ఎంత సంచలనమైందో అంత ప్రయోగాత్మకం. అవును, ఏంటి రీజన్, ఎందుకు తీసుకున్నారు తన్ని అనేటువంటి దానికి కూడాను కొన్ని రూమర్స్, కొన్ని టాక్స్ ఆ రోజున వచ్చినాయి. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు ఏదో కాంట్రవర్సీ వచ్చి లేదండి చెప్తున్నా, లెట్ మీ కంప్లీట్ మైక్ వచ్చి రావడంతో నేను ఎవరినైనా పెట్టి సినిమా తీయగలం, ఎవరినైనా పెట్టి హిట్ చేయగలం అనేటువంటి దీంతో ప్రూవ్ చేసుకోవటం కోసం మీరు చేసినటువంటిది అనే టాక్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా జరిగింది అంటే చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ తో కాంట్రవర్సీ రావడం అనేటటువంటిది అంత పెద్దగా కరెక్ట్ కాదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. ఎందుకనంటే ఆయన మొదటి నుంచి మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని ఇష్టపడ్డారు. సరే, తర్వాత ఇంకా చాలా వరకు సినిమాలు చేయలేదు, ఇవన్నీ వేరే విషయాలండి. తర్వాత నేను మాత్రం ఫీల్ అయింది ఏంటి అని అంటే, కథకి కావాల్సినటువంటిది ఎగ్జాక్ట్ గా అలాంటి వ్యక్తే కావాలండి. అది రాజేంద్ర ప్రసాద్ గారు అయితే నటిస్తారు, ఆలీ అయితే జీవిస్తాడు. రెండింటికి తేడా ఉందండి, నటించడం వేరు, జీవించడం వేరు. ఆలీ స్వతహాగానే తనకు తానే అలాగే ఉంటాడు, అంటే అతను ఎంత ఇన్నోసెంట్ అని అంటే ఇంటి దగ్గర ఏమో అప్పులు చేసేస్తాడండి. మంజు భార్గవ్ గారు ఏమో ఏడుస్తూ ఉంటారు పాపం. ఎవరికో ఇచ్చినటువంటి వాళ్ళ నాన్నగారే ఇచ్చినటువంటి ఒక ఇంట్లో తలదాచుకుంటూ ఉంటారు. ఇతనేమో బయటకు వెళ్ళి అప్పులు చేసేసి కిళ్ళి కొట్ల దగ్గర, కిరాణా కొట్ల దగ్గర మొత్తం డబ్బులన్నీ చేసేసేసి ఇతను నానా ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటాడండి. ఇలాంటి వాడికి ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఇంత పూర్వం వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పి తెలిసి అది ఒకసారి కొనేద్దాం అనుకుంటాడండి. ఎలా కొంటావరా అని చెప్పి పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ గుండు హనుమంతరావు అడిగితే, ఏముంది ఇది రూపాయి ఉంది కదా, దీన్నే 1 సార్లు లెక్క పెట్టేసామనుకో అప్పుడు కోటి అయిపోద్ది కదా అంటాడు. అంటే అంతటి అమాయకుడు వాడు. ఇంతటి అమాయకుడు వీడు ఎలా కోటేశ్వరుడు అయ్యాడు అంటే ఏ యాంగిల్ నుంచి కూడా మనకి వాడికి ఈ ప్రాస్పెరిటీకి ఈ వాల్యూ, ఈ రూట్ ఉందేమో, ఈ మార్గం ఉందేమో అనేటటువంటి భావన రానివ్వకుండా అసలు టోటల్ గా అన్ని డోర్స్ క్లోజ్ చేసి పైనుంచి పుస్తకం మారేసాం కిందకి. వాడి అదృష్టం అనే ఒక యాంగిల్ ఒకటి ఉంది చూడండి. ఇది ఎంత పెద్ద దురదృష్టవంతుడైనా సరే గొప్పవాడిని చేసేస్తాండి, చేసి గలదు. అది అదృష్టం అనుకున్నటువంటి పెద్ద క్వాలిఫికేషన్ ఉంది. సో అది ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ కోసం, అది ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ అండి. ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ కాబట్టి అతనైతేనే సూట్ అవుతాడు అలాగని చెప్పి. ఈవెన్ సౌందర్య కూడా చేయలేదండి క్యారెక్టర్. యాక్చువల్గా సౌందర్య హీరోయిన్ చేయలేదు, నేను చేయను అని చెప్పింది. ఆలీ పక్కన అయితే నేను చేయను, ఆలీ తోటి చేసే రోజు వస్తుందేమో అన్న, వచ్చినప్పుడు చేస్తారేమో అని కూడా అంది పాపం. చేసింది కూడానండి అలాగే, పాపం పిలిచి మరీ చేసింది. సో దట్స్ హర్ గ్రేట్నెస్. ఇక్కడికి వచ్చేసరికి ఇతను ఎప్పుడైతే మనకి ఆలీయే కావాలని మనం కోరుకున్నామో, వేరే ఇంకెవ్వరు కూడా సూట్ అవ్వనటువంటి కండిషన్ లో ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడిందండి. అందులో దివాకర్ బాబు గారి పాత్ర కూడా మంచి ఉంది.
బాగా స్టామినా ఉందండి. ఆయన దాన్ని తీసుకెళ్ళి నిద్రలేని రాత్రులు గడిపారంట. ఎవరు ఈ సబ్జెక్ట్ కని చదువుతున్న టైంలో అర్ధరాత్రి ఎప్పుడో 2 గంటలప్పుడు అవునండి మీకు ఐడియా వచ్చి రాత్రి 2 గంటలప్పుడు చెప్పారండి మనకు హీరో దొరికాడు అని చెప్పారంట మీరు. అవును, ఎవరు అంటే ఆలీ అన్నారంట. అందరూ షాక్ అచ్చిరెడ్డి గారు చెప్పారు. కరెక్ట్ అండి, 100% కరెక్ట్. ఆలీ అనేవాడిని కనుక మనం హీరోని చేసాం అనుకోండి, క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడు. క్యారెక్టర్ కనుక పర్ఫెక్ట్ గా ఫిట్ అయితే ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందండి. ఎంత హిట్ అయిందంటే ఆల్ ఇండియాలో మైనే ప్యార్ కియా, ఆంధ్రాలో యమలీల. ఆ రోజు మేము రాసి పెట్టిన హెడ్డింగ్ అది. హెడ్డింగ్ తో పబ్లిసిటీ జరిగింది ఆ రోజుల్లో. అంత పెద్ద హిట్ అది. అవునండి, ఒక హీరోని నిలబెట్టిందండి. ఒక దశాబ్దం పాటు ఆడుకున్నాడు యాలి. ఒక 5-6 సంవత్సరాల పాటు హీరోగా మంచి దశ చూశాడు తను. చాలా. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మనీషా రేంజ్ అనేటువంటిది ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. అవునండి. ఎస్వి కృష్ణారెడ్డి హీరోలు అనగానే కళ్ళ ముందు ఇద్దరు కనిపించారండి. ఒకవైపు శ్రీకాంత్, ఒకవైపు జగపతి బాబు. వండర్ఫుల్ పీరియడ్ ఇది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆయన మెల్లిగా క్యారెక్టర్స్ వైపు టర్న్ అవుతున్నారు. ఒక ఇదిలో ఒక పీరియడ్ లో ఉన్నారు ఆయన. ఇక మీకు అప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ హీరోస్ అంటే శ్రీకాంత్, జగపతి బాబు. శ్రీకాంత్ బాబు ఆ జర్నీ గురించి చెప్పండి. చాలా మంచి జర్నీ అండి అది. శ్రీకాంత్ అయితే వినోదం లాంటిది కథే చెప్పలేదు నేను. ఆయన మీరు కథ చెప్పడం ఏంటి సార్, మీరు వదిలేండి సార్ అని అనేవాడు అతను. అది కాదే, అసలు నేను కథ ఇంకా అనుకోలేదు అనేవాడు. నేను అనుకుంటారులేండి ఇవాళ రేపు ఎప్పుడొకప్పుడు అనుకుని చేస్తారులేండి, పర్లేదు. అలాగే జేడి చక్రవర్తి అక్కడ వచ్చాడు. మళ్ళీ జేడి చక్రవర్తి 3 సినిమాలు 3 సినిమాలు చేశాను జేడి తోటి. బ్రాహ్మక వేళారేలో అది చాలా పెద్ద హిట్ సినిమా. అది బయట పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఆ రోజున మీతో సినిమాలు తీయడానికి అవి కూడా పెద్ద హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు శుభలగ్నం తీసుకున్నా కానీ, మావిచిగురు స్రవంతి రవికిషోర్ గారు, ఈవెన్ పెళ్ళ ఊరితే కూడా అరవింద్ గారికి చేశాను. గీతా ఆర్ట్స్ అండి. పెద్ద పెద్ద బ్యానర్స్ అన్ని వచ్చేసి. కానీ ఏ బ్యానర్ వచ్చినా సరే, ఎంత పెద్ద నిర్మాత వచ్చినా సరే, ప్రొడక్షన్ అంతా అచ్చిరెడ్డి మాత్రమే చూసుకోవాలి, అచ్చిరెడ్డి గారికే హ్యాండ్ ఓవర్ చేయాలి అనేటువంటిది మీ కండిషన్ అంట కదా. అలాంటి కండిషన్ పెట్టారా మీరు? లేదండి, కండిషన్ లో ఎప్పుడు లేదు. ఎందుకంటే మరి ప్రతి సినిమా వెనకాల అచ్చిరెడ్డి గారు ఉండేవాళ్ళు కాదు. అంటే ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళు అతను హెల్ప్ తీసుకునేవారండి. ఎందుకంటే ఈయన యొక్క ప్లానింగ్ గానీ, లేదా ఇతను వేసేటటువంటి షెడ్యూలింగ్ గానీ పర్ఫెక్ట్ గా ఉంటుందండి. పైగా రెండవది ఏంటంటే స్క్రిప్ట్ ఎడిటింగ్ అని ఒకటి మేము ఇద్దరం కలిపి చేస్తామండి. అందులో ఆ డైలాగ్ ఏదైనా రిపీట్ ఉంటే చెప్పేస్తాడు, ఇది రిపీట్ వచ్చింది, లేదా ఈ సీన్ రిపీట్ గా ఉంది, లేకపోతే ఈ ఆలోచన రిపీట్ గా ఉంది. మనమే తయారు చేసుకుంటాం కదా అండి, అంచేత మనమే చెప్పలేము. అంచేత అతను వేరే పార్టీ కాబట్టి అతను చెప్పగలుగుతాడు. సో అతను అదంతా కూడా ఎడిట్ చేసేసి తీసేసండి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ మీద ఉన్నప్పుడు తీస్తే పైసా ఖర్చుతో వెళ్ళిపోద్దండి అది. కానీ అదే షూట్ చేసిన తర్వాత చేస్తే 25 లక్షలు ఖర్చు అవుతుందండి. ఎందుకంటే ఒక సీను ఒక రోజు ఒక సెట్ లోను తీయాలి కదా. ఒక ఇంట్లో 4-5 లక్షలు అవుద్ది. ఆ తర్వాత వాళ్ళందరినీ మనం పిలుస్తాము, ఆర్టిస్టులు వాళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చుకుని తీసి చూసి ఇదేం సీన్ అయ్యా, ఈ సీన్ బాగాలేదు కదా, తీసేయండి, ఈ డైలాగ్ అంతా అక్కడ వచ్చినట్టు ఉంది కదా అని అనుకుని తీసేసే కన్నా కూడా మీకు మొదట తీసేయడం బెస్ట్ కదా. పేపర్ మీద ఆల్వేస్ ప్లానింగ్ ఆయన దగ్గర పర్ఫెక్ట్ గా ఉండేది. అక్కడ అలా ఒప్పుకొని ఎస్వి కృష్ణారెడ్డి సినిమా అచ్చిరెడ్డి ప్రొడక్షన్ చూడాలని ఒప్పుకొని లేదండి. ఆయన చాలా సినిమాలు చూడలేదు కదండి. ఆయన చాలా సినిమాలు అసలు వచ్చేవాడే కాదు. ఆయన లేని సినిమాలు లేవు కాదండి, ఆయన లేకుండా ఉన్నాయి, బోల్డ్ సినిమాలు ఉన్నాయి. ఆయన తను చేసే సినిమాలు తను చేసేవాడండి. ఎవరైనా ఒకళ్ళు తనని మీరు ఉండండి సార్, మీరు ఉంటే బాగుంటది అలాగని చెప్పేసి అంటే రవికిషోర్ గారు అడిగేవారు, వెళ్ళి ఉండేవాడు. ఆ తర్వాత మనసులో మాట కూడా ఆయన లేడండి. ఆయన పెద్దగా చెట్టు కూడా వచ్చేవాడు కాదు. ఆయన ఏదైనా సలహాలు ఉంటే డిస్కస్ చేసేయడం సరిపెట్టేయడమే తప్ప ఆయన ఏం వచ్చేవారు కాదు. ఆయన బయట సినిమాలు ఇప్పుడు ఏది చేసినా గానీ బయట సినిమాలకి రమ్మని పిలిస్తే అవతల వాడు ప్రొడ్యూసర్ పిలిస్తే వెళ్తారే తప్ప పిలవకపోతే అసలు టచ్ చేయండి. నేను పైగా పిలిచిన ఒక కండిషన్ మాత్రం ఉంటుందండి. అది ఏంటి అని అంటే, నేను డబ్బుని టచ్ చేయను, ముట్టుకోను నేను. మీరు ఒక మనిషిని పెట్టుకోండి, మీకు సంబంధించిన మనిషిని, అతను ఖర్చు పెడతాడు. మీరు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను, అంతే తప్ప నేను మాత్రం టచ్ చేయను. నేను ₹1 కూడా ముట్టుకోండి. అంత కరెక్ట్ గా ఉంటుంది. ఆ రోజుల్లో మన సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే ప్యారలల్ డైరెక్టర్స్ గా అనుకుంటే ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు. ఆ తర్వాత అలాంటి ప్యారలల్ డైరెక్టర్స్ గా మీరు, ఈవీవి సత్యనారాయణ గారు. ఒక అద్భుతమైన జర్నీ, ఒక పీరియడ్ అనమాట. ఆ పీరియడ్ గొప్పగా నడిచింది. మీరు దాసరి నారాయణరావా, రాఘవేంద్రరావా?
ఇద్దరు కాదండి, నాకు పేరుంది ఎస్వి కృష్ణారెడ్డి అలాగని. సో ఆడిని మాత్రమే నేను. రాఘవేంద్రరావు గారు మహానుభావుడైన, ఆయన జైన్ సినిమా లేదు, ఆయన పట్టణ యాంగిల్ లేదు, ఆయన హిట్ ఇవ్వని హిట్ లేదు. ఇదే దాసరి నారాయణరావు గారు ఒకసారి నేను ఇన్ని చేయగలుగుతున్నాను కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఎవ్రీథింగ్ నేను రాసేస్తున్నాను, కానీ కాకపోతే కృష్ణారెడ్డికి నాకు ఒక డిఫరెన్స్ ఉంటుంది, ఐ కాంట్ డూ ద మ్యూజిక్ బట్ హీ కెన్ డూ ద మ్యూజిక్ అని చెప్పి ఆయన చెప్పిన సందర్భం ఉందండి. అది కొబ్బరిబండం అప్పుడు. ఎన్నో సినిమాలు మీ ఫంక్షన్స్ కనెక్ట్ కానీ వచ్చే మహానుభావుడు అంచేత ఆ ఇద్దరు లెజెండ్స్ ని కూడా మనం ఎట్టి పరిస్థితులను కూడా కంపేర్ చేసుకోలేమండి. అంటే చేయటం లేదు, చేయొద్దు. ఆ తర్వాత వచ్చినటువంటి దీంట్లో అది ఒక ఎవరి ఫేవర్ గా ఉండేవారు, ఎవరి ఇన్స్పిరేషన్ ఆ ఇద్దరులో? ఇక ఇద్దరులోనూ ఇద్దరు ఇన్స్పిరేషన్ కదండి. ఆ ఇద్దరు కూడా మాకు లెజెండ్సే, గ్రేట్ పీపుల్ అండి వాళ్ళిద్దరు. అయిన తర్వాత ఇటు అవతల ఈవి గారు, యువతల మళ్ళీ మేము ఎదుగుతూ వచ్చాము కొంతకాలం పాటు. అవును, రన్ అవుతూ వచ్చిందండి. అంటే ఆ జంట జర్నీలు అనేటువంటి తర్వాత కనిపించలేదు, తర్వాత చాలా మంది వచ్చారు. ఒక గోల్డెన్ పీరియడ్ అనేటువంటి ఆ రోజు మాత్రం బాగానే ఎంజాయ్ చేసాం కూడానండి. ఆ పీరియడ్ ని బాగానే ఎంజాయ్ చేసాం. ఆ రోజుల్లో అంత ఉధృతమైనటువంటి స్థాయికి ఉన్న ఎస్వి కృష్ణారెడ్డి గారికి బాలకృష్ణ గారితో టాప్ హీరో సినిమా, నాగార్జున గారితో వజ్రం అనేటువంటి సినిమా రెండు చేస్తే సక్సెస్ అవ్వలేదు. అంటే స్టార్స్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు ఎస్వి కృష్ణారెడ్డి అనే. బాలకృష్ణ గారితో చేసింది అది హిట్ అనండి. అది 100 రోజులు కూడా ఆడినట్టే గుర్తుంది నాకు. కాకపోతే ఏంటంటే అది మ్యూజిక్ అయినంత హిట్ సినిమా అవ్వలేదు. కానీ సినిమా మాత్రం సక్సెస్ఫుల్ గానే రన్ అయిందండి. అది ఫెయిల్యూర్ సినిమా మాత్రం కాదండి. అది 4 రూపాయలు తెచ్చిపెట్టిన సినిమా డిస్ట్రిబ్యూటర్లు గానీ అందరికీ. వజ్రం మాత్రం అనుకున్నంత పెద్ద హిట్ కాదండి. అది రీమేక్. అది యాక్చువల్ గా వజ్రం బదులు మీరు రాకుమారుడు అలాగని చెప్పేసి నేను వేరే కథను సిద్ధం చేశానండి. సిద్ధం చేసి ఆ కథే చెప్పాను నేను నాగార్జున గారికి. చెప్పినప్పుడు ఆయనకు చాలా బాగా నచ్చిందండి, ఇది మనం చేసేస్తున్నాం అలాగే. కానీ నరసారెడ్డి అనేవాడు ఎప్పుడైతే వచ్చాడో ఆయన ప్రొడ్యూసర్ గా నాకు బాగా మంచి టేబుల్ మార్జిన్ ఉంటేనే తప్ప నేను చేయలేనండి, నాకు అప్పులు ఉన్నాయి అలాగని చెప్పాడు ఆయన. సో అటు నాగార్జున గారు నేను కూడా ఈయనకి బెండ్ అయ్యి మేము మళ్ళీ కథ మార్చుకుని ఒక రీమేక్ ఏదో కొనుక్కుని ఆ రీమేక్ చేయటం అనేటటువంటిది నేను చేసిన మొట్టమొదటి తప్పండి. మలయాళం రీమేక్ దట్ ఈస్ ద బ్లండర్. ఇప్పుడు మళ్ళీ నేను రికవర్ చేసుకోవాలండి, చేసుకుంటా. ఆ తప్పులన్నింటినీ కూడా సరి చేస్తాను. ఆ నిర్ణయం మీరు అప్పట్లో చాలా సినిమాలు కూడా ఏదైనా మీ నిర్ణయం ప్రకారం మీ ఇదిలోనే జరిగే, ఇది ఒక్కటి మీరు వేసిన రాంగ్ స్టెప్ అంటారు? 100% నేను చేసినటువంటి ఒక పెద్ద రాంగ్ స్టెప్ అంటారు. స్టార్స్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు నాగార్జున వచ్చిందండి. నేను నిజానికి స్టార్ ని హ్యాండిల్ చేయలేకపోతే కృష్ణ గారిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాను? ఒక మామూలు వాడిని ఎమ్మెల్యేలో ఆలీని పెట్టి ఎలా హీరోని తయారు చేయగలుగుతాను? చిరంజీవి గారు అనేటువంటి ఒక స్టెప్ ఎక్కలేకపోయారు. చిరంజీవి గాని వెంకటేష్ గాని కథ అసలు వీళ్ళందరూ ఈ దృష్టిలో పెట్టుకురండి, వీడికి పెద్దగా పని రాదేమో, పెద్దగా హీరోలు ట్యాకిల్ చేయలేడేమో అన్న ఒక డౌట్ అండి. ఎప్పుడు డౌట్ ఒకటే మనిషికి అండి. చిరంజీవి గారితో చేసే అవకాశం వచ్చిందా మీకు ఎప్పుడైనా? ఆఫర్ గానీ అవకాశం గానీ ఏం జరిగిందా చిరంజీవి గారితో? ఈ మధ్య అనుకున్నామండి, బహుశా మరి భవిష్యత్తులో చేస్తామేమో తెలియదు. ఈ మధ్య వెరీ రీసెంట్ గా చాలా ఎంకరేజింగ్ మాట్లాడేవాళ్ళు ఆయన చిరంజీవి గారు మీ మీటింగ్స్ గానీ మీ ఫంక్షన్స్ గానీ వచ్చినప్పుడు. చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడారు, చాలా ఇదిగా ఉండేది. ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి మనీషా చరిత్ర గానీ ఎస్వి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి గారి ప్రస్థానం కానీ వెనక పడిపోవడానికి కారణం మీరు హీరో అవ్వాలి అనేటువంటి నిర్ణయం నుంచేనా? ఉంటుందండి, ఒకసారి కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఒప్పులు జరుగుతూ ఉంటాయి. అంటే మీరు హీరో చేయాలనుకోవటం తప్పే డిసిషన్ అనుకుంటున్నారా? ఒక రకంగా తప్పే. ఆ తప్పు మీద అచ్చిరెడ్డి గారు? ఆ తప్పు అచ్చిరెడ్డి గారి మీద వేయలేనండి నేను. అచ్చిరెడ్డి గారు నా తప్పు నాదే అన్నారు. ఆయన అంటాడు, పెద్ద మనసు చేసుకుని అంటాడు అంతే తప్ప. ఒక సందర్భంలో నేను అడిగినప్పుడు అచ్చిరెడ్డి గారిని, హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫెయిల్ అయ్యారు కదా అని నేను అడిగితే, తను ఫెయిల్ అవ్వలేదు, నిర్మాతగా తన హీరోగా నిలబెట్టడంలో నేను ఫెయిల్ అయ్యాను, నిర్మాతగా ఇట్ ఇస్ మై ఫెయిల్యూర్. చాలా ఖర్చు పెట్టారండి వాళ్ళు, చాలా ఖర్చు పెట్టారు. మనీషాలు మామూలుగా ఖర్చు పెట్టలేదండి. ఉగాది సినిమాకి వాళ్ళెవరు? మనీషా అంటే మీరేగా. అదే తను వాళ్ళు అని అంటే అక్కడ అచ్చిరెడ్డి గారు బ్యాచ్ అని మీనింగ్ అండి. నేను అనేవాడు ఒక డైరెక్టర్ మాత్రమేనండి. మాట్లాడతారు, బాగా ఖర్చు పెట్టారు, బాగా చేశారండి వాళ్ళు. అంచేత వాళ్ళు తప్పేమీ లేదు. బట్ అతని సంస్కారం అదే అతనిలో ఉన్న గొప్పతనం అండి, తన మీద వేసుకున్నాడు అంతే.
అంటే మీకు అది తన ప్రోత్సాహమా లేకపోతే మీరు నేను హీరోగా చేయాల్సిందే అని మీరు పట్టుపట్టడం లేదండి. అంటే తను ప్రోత్సహించాడు కూడానండి. చేస్తే బానే ఉంటది, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాము అని చెప్పేసి అప్పటికే ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు యువర్ ఫిగర్ ఈస్ నౌ ఫిట్ టు బికమ్ ఏ హీరో. సో ఈ కండిషన్ లో మనం చేయకపోతే ఇంకా ఉండే కొద్ది 4-5 ఏళ్ళు పోయింది అని అంటే మనం ఎలా చేయగలుగుతాం, చేయలేం కదా. బాగా ఫీల్ అయ్యారా అభిషేకం ఫెయిల్ అయ్యి ఒక హీరోగా నేను ఫెయిల్ అయ్యానే అన్న ఇన్ని వింగ్స్ లో సక్సెస్ అయ్యాను అంటే అభిషేకం ఫెయిల్యూర్ ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? నాకు భగవంతుడు ఒక గొప్ప వరం ఇచ్చాడండి. ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద స్థిరమైన, ఎంత పెద్ద బాధ అయినా కానీ క్షణంలో మర్చిపోతాను, ఇంకా వదిలేస్తానంతే. అందుకేనేమో భగవంతుడు ఇన్నేళ్ల తర్వాత ఆఫ్టర్ 16, 17, 18 years తర్వాత ఒక సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. ఏమో రేపు పొద్దున ఎన్ని గొప్ప వింతలు జరుగుతాయో, ఎన్ని గొప్ప అద్భుతాలు వస్తాయో మనకి ఏం తెలుసు. మన పని మాత్రం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకనే ప్రయత్నం ఎప్పుడు కూడా మనిషి మానకూడదు. మనిషి ప్రయత్నం మానేస్తే ఓడిపోయినట్టే లెక్కండి. అభిషేకం తర్వాత ఇక ఆ మనిషి ఆర్థికంగా కూడా కొంచెం దెబ్బతిన్నది కదా, బాగా ఫైనాన్షియల్ గా కూడా ఇదైంది. నెక్స్ట్ సినిమా తీసేటువంటి ఇది లేకుండా తగ్గిందండి. తగ్గడంతో పాటుగా మేము ఏం చేసామంటే, అంటే కేవలం ఆర్థికంగా దెబ్బతినడం ఒకటే కారణం కాదండి. మేము ఒక డెసిషన్కి వచ్చామండి. అంటే ఇప్పుడు ఈ కండిషన్స్ లో అంటే మేము ఎప్పుడు కూడా ఒక గ్రూప్ మీటింగ్ లాగా పెట్టుకుంటామండి. నేను అచ్చిరెడ్డి గారు మీ ఇద్దరం కూర్చుని ఒక మీటింగ్, ఇదే మాకు 100 మంది కూర్చున్న దాంతో సమానం పెట్టుకోవట్లేదు. మనం సినిమాని ఇంక కంటిన్యూ చేద్దామా వద్దా, వద్దు అని డిసైడ్ అయిపోయాం. మీ నిర్ణయం ఆయన నిర్ణయం? వద్దు అనేది నా నిర్ణయం అండి. అని ఇద్దరు డిసైడ్ అయిపోయి ఆయన ఫాలో అయిపోయాడు, అంతే, సింపుల్ అండి. ఏదేమైనా ఈ రోజున మనీషా సంస్థ ప్రస్తుతానికి యాక్టివిటీలో లేకపోయినప్పటికీ కూడా అప్పటికున్న పరిస్థితుల్లో కానీ వీటిల్లో కానీ ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ఫైనాన్షియల్ గా స్థిరపడ్డారా? ఎస్, వెల్ సెటిల్డ్. అంటే మీరంటే బయట దర్శకుడుగా మీరు బాగా సక్సెస్ అయ్యారు కాబట్టి, బయట సినిమాలు కూడా బోల్డ్ చేశారు కాబట్టి మీరు ఫైనాన్షియల్ గా నిలబడ్డారు. అచ్చిరెడ్డి గారు కూడా ఫైనాన్షియల్ గా స్టాండ్. మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమాలు తీసి ఆయన దెబ్బతిన్నారు. ఆయన ఫైనాన్షియల్ పొజిషన్ అనేటువంటిది డౌన్ అయింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు అలాగూ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారు కాబట్టి ఆయన ఎందుకు నేను దెబ్బ తిన్నిస్తాను? ఇంత మాట్లాడిన మీరు ఈ ప్రశ్న ఏంటి? పొరపాటును కూడా నేను అతన్ని దెబ్బతిన్నివ్వనండి, దెబ్బతిన్నివ్వను, అతను బాధ పెట్టనివ్వను, అతను బాధ కలగనివ్వనండి. నేను బ్రతికే ఉన్నాను, ఇంకా ఎస్వి కృష్ణారెడ్డి ఉన్నాడు, నేనున్నాను. నేనుండగా అచ్చిరెడ్డికి ఎలాంటి సమస్య రానివ్వనండి, రాదు కూడా. చినుకు చినుకు అందెలతో సాంగ్ ఇద్దరి మీద షూట్ చేసినటువంటిది కూడా ఒక చిన్న కాంట్రవర్షియల్ ఈగోయిస్టిక్ పాయింట్ వల్లనే అనేటువంటిది, దానికి వివరణ ఏంటి? ఎందుకు చేశారు అట్లా ఒకే పాటని? ఫస్ట్ బాబుమోహన్ మీద చేశారు, తర్వాత మళ్ళీ ఇందులో కమర్షియల్ గా ఉపయోగపడుతుంది. అప్పటికి ఆలీ ఎదిగాడు కదా, ఆలీ ఒక ఆల్రెడీ హీరో అయిపోయాడండి ఎమ్మెల్యేల తోటి. అందుకని మళ్ళీ అతని మీద షూట్ చేస్తే బాగుంటది. సౌండ్ ఈస్ బికాస్ ఆల్వేస్ సౌండ్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ ద బెస్ట్ వన్ అండి. సౌండ్ ఎప్పుడైతే మేము మీ చేత డాన్స్ చేస్తుందో ఆ ప్రతి సౌండ్ సక్సెస్ అవుతుంది, నేను నమ్ముతాను అది. బికాస్ ఐ హ్యావ్ ఏ కమాండ్ ఆన్ మై సౌండ్. అందుకని ఆ సౌండ్ ఎప్పుడైతే దానికి సూట్ అవుతుందో మళ్ళీ పెట్టినా మళ్ళీ హిట్ అయిందండి అది. అంటే తను బాబుమోహన్ మీద మామూలుగా ఒక కామెడీ సీక్వెన్స్ లో తీశారు, ఒక ఇదిలో సక్సెస్ అయిపోయింది. తర్వాత అది తీసింది సినిమాలో మాయలోళ్ళు తన మీద చేశారు, రాజేంద్ర ప్రసాద్, మన బాబుమోహన్ అండ్ సౌందర్య గారి మీద. సౌందర్య ఆలీ మీద కాంబినేషన్ లో శుభలగ్నంలో చేసాము. ఎందుకంటే అతను సినిమా పిచ్చివాడు కాబట్టి సినిమాలు వేషం అని అంటే చాలు అతను ఎక్కువ పడి. సౌందర్య ఉన్నారా? శుభలగ్నంలో సౌందర్య ఓన్లీ ఆ ఒక్క పాటే చేసింది, ఒక్క పాటకి చేశారు. ఈ రెండే కాదండి, మూడోది కూడా చేసాము. యమలేల్లో పాట కూడా పెట్టామండి. యమలేల్లో తనికడ భరణి డాన్స్ చేస్తాడు ఆ పాటకి. ఇదే సాంగ్ అండి, చినుకు చినుకే. ఈ చినుకు చినుకు ఎక్కడైతే వాడేమో మూడింటిలోనూ కూడా సెన్సేషనల్ హిట్స్ అంతే, 3 సినిమాలు కూడా. ఇప్పుడు అనుకోవటం అంటే బాబుమోహన్ కంటే ఈ సౌండ్ బాగుంది, ఆలీ ఈజ్ బెటర్ డాన్సర్, నో డౌట్ అబౌట్ దట్. యంగ్ బెటర్ డాన్సర్ కదా, అది ఇంకా బాగా ఫెచ్ అయింది. అవును, ఈ ఇతని మీద తనికల భరణి గారి మీద మళ్ళీ ఒక చిన్న ప్రయోగం అంతే తప్ప ఇట్ వాజ్ నాట్ ఎనీ కాంట్రవర్సీ మ్యాటర్. అబ్బాయి అసలు కాంట్రవర్సీ పదమే లేదండి అక్కడ లేదు. కాకపోతే అతని మీద ఏదో ఒక రెవెంజ్ లాగా అతనికంటే బాబుమోహన్ మీద. బాబుమోహన్ మీ పెట్ ఆర్టిస్ట్, ఈ చాలా సినిమాలో తను ఉన్నాడు కదా బ్రహ్మాండంగానండి. మీకు కాంట్రవర్సీ వచ్చిన ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఉన్నారండి? అసలు ఎవరు లేరు.
ఎప్పుడు కూడా అందరూ ఏ చిన్న విషయంలో కూడా చిన్న విషయంలో కూడా నాతోటి ఇంతవరకు కాంట్రవర్సీ వచ్చినటువంటి ఆర్టిస్ట్ అనేవాడు లేడండి. మీడియాలో కూడా నాకు ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. మీరు బయట సినిమాలకు ఎందుకు మ్యూజిక్ చేయలేదు? బయట సినిమాలకి నేను పెట్టుకు తిరగలేనండి, ఎందుకంటే నేను హార్మోనియం వాయించలేను. అలాగే మర్చిపోయినా, ఏ ఇన్స్ట్రుమెంటలిస్ట్ మీరు? అసలు నేను ఏ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే అతనికి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మీద కమాండ్ ఉండాలి? లేదండి, కంప్లీట్ గా నేను ఓన్లీ వాయిస్ మీదే నేను చేస్తాను. నా సొంత గొంతు మీద మాత్రమే నేను చేస్తానండి, అంతే. మంచి సింగర్ అండి చేస్తాను మళ్ళీ, కానీ అది కూడా కాదు, సింగర్ కూడా కాదు, ఇన్స్ట్రుమెంటలిస్ట్. నాది ఒక రకంగా సంగీతంలో పెద్ద బాలశిక్ష చదువు లాంటిది, అంతే. పెద్ద బాలశిక్ష చదివినాడు ఉత్తరాలు రాయగలడు కదా, ఉత్తరాలు రాసినప్పుడు వాడు పదాలు కూడా అందమైనవి వాడగలడు కదా, అందమైన పదాలు వాడగలిగిన వాడు పద్యాలు కూడా రాయగలడు కదా, పద్యాలు రాసిన వాడు పాటలు కూడా రాయగలడు కదా. అంచేత ఇది సహజంగా అబ్బినటువంటి ఒక అదృష్టం, అంతే నాకు. అంటే నుంచి ఆఫర్స్ రాలేదా మీకు సంగీత దర్శకుడు? వచ్చినాయండి. చిరంజీవి గారే సినిమా చేయమని అడిగారే నన్ను, చిరంజీవి గారు అడిగారు, రాఘవేంద్రరావు గారు అడిగారు నాకు నా సినిమాకు దానికన్నా మ్యూజిక్ చేసి పెట్టవయ్యాను అలాగని చెప్పేసి. మరే ఎందుకు కాదు అంటే అదే డైరెక్షన్ అడగాల్సింది పోయి నన్ను అడిగారేంటి అడుగుతారేంటి అని అర్థమలేదు, కానీ అది కూడా ఎంజాయ్ చేశానండి. సర్లే ఇప్పుడు ఆ మ్యూజిక్ అంత నచ్చిందేమో వాళ్ళకి. పెనం మీద దోశ వేసినంత ఈజీగా చాలా సునాయాసంగా సూపర్ డూపర్ హిట్స్ కొట్టినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారు గత 18 సంవత్సరాలైంది మీ దగ్గర నుంచి ఒక హిట్ సినిమా అనేటువంటిది వచ్చి. ఇంత లాంగ్ గ్యాప్ కారణం ఏంటి? ప్రజెంట్ దీంట్లో మీరు ఫిట్ ఇన్ కాలాకన్నా వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? మీ అనాలిసిస్ ఏంటి ఈ ఫెయిల్యూర్ కి, ఈ గ్యాప్ కి? ఫెయిల్యూర్ అనే పదం వాడచ్చా? మనసు ఒప్పట్లేదు, కానీ ఇది ఫెయిల్యూర్ కాకపోయినా ప్రస్థానంలో ఒక దశ, ఒక ఫేజ్ అనుకోవచ్చేమో. అంటే పదాలు అనేటువంటివి మనకు ఉంటాయండి. బ్లేడు పెన్సిల్ చెక్కుతాము అంటామండి, మనం చెక్కుతాం. మరి అలా అనకపోతే ఇంకేమంటాం చెప్పండి? ఫెయిల్యూర్ అని అనండి, ఏమి తప్పలేదు. సక్సెస్ అని అనండి, తప్పు అసలు లేదు. మీ దగ్గర నిజంగా మీ మనసులో ఆ గౌరవాన్ని ఉంచుకున్నారు, నాకు చాలా సంతోషం. కానీ ఫెయిల్యూర్ అనే మాట్లాడండి, ఏం పర్వాలేదు, తప్పేం లేదు. నేను ఎందుకు 18 ఏళ్ల నుంచి నేను ఎందుకు చేయలేదు అని అంటే, నేను ఇంగ్లీష్ సినిమా ఒకటి అంటే ఆల్మోస్ట్ ఆహ్వానం లాంటిదేనండి, డివోర్స్ ఇన్విటేషన్ అలాగని చెప్పేసి ఒక సినిమా చేద్దామని చెప్పేసి పెట్టుకున్నా. ఏమైనా సరే కష్టపడి ఆ సినిమా చెయ్యాలి. ఇంతమంది ఇంగ్లీష్ సినిమాలు చేస్తున్నారు కదా, అంటే ఎంతమంది అంటే మన తెలుగు నుంచి అని, ఇండియా నుంచి అని కాదండి, ఎందరో చేస్తున్నారు. అక్కడ మనం ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోవడం తప్ప, అయిపోయి అందులో ఏదైనా ఉంటే వీలైతే సీన్ కాపీ కొట్టేసాం, ఇంకోటి చేసాం, చేయడం తప్ప ఏమి చేయట్లేదే ఇలాగా. కానీ మనమే ఎందుకు చేయకూడదు ఒక ఇంగ్లీష్ ఫిల్ము? ఎప్పుడు కూడా ఇలాంటి థాట్స్ ఉండేవాడు నాకు. అందుకని ఇంగ్లీష్ వైపు వెళ్ళిన వాడిని అక్కడ బ్లాక్ అయ్యానండి. అక్కడ దరిదాపు ఆ సినిమా పూర్తి అయ్యేటప్పటికి 3 years నుంచి 5 years పట్టిందండి. దాంతో ఇక్కడ జనం కొంచెం చాలా వరకు మర్చిపోయారు. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. అవుట్ ఆఫ్ మైండే కదా, న్యాచురల్ కదండి. చాలా వరకు మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఈ మధ్య ఏం అయిందంటే, జనంలోకి ఈ సినిమాలన్నింటినీ కూడా వరుసగా మన పాత సినిమా శుభలగ్నం, మావి చిగురు, ఇవన్నీ కూడా ఒక గోల్డెన్ హిట్స్ రేంజ్ లోకి వెళ్ళిపోయినాయి. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్స్ అనేవి ఏమన్నా ఉన్నాయి అని అంటే, యమలీల, మావి చిగురు, శుభలగ్నం, ఆహ్వానం, ప్రముఖ వేళాయరా, సాంప్రదాయం, ఇలాంటివి అన్ని సినిమాలని వాళ్ళు ఒక లిస్ట్ లో పెట్టుకున్నారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఒకటి కాదండి, ఇవన్నీ ఇన్ని సినిమాలు. ఇవన్నీ ఎవరు తీసాడు రా అంటే కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి చేయకపోవడం ఏంటి? చూస్తే మనకి టీవీలో కనపడుతున్నాడు కదా, యాక్టివ్ గానే ఉన్నాడు కదా, చేయొచ్చు కదా. అతనే ఏదో 3వ కాల్ వేసుకుని అంటే తిరగట్లేదు కదా, హుషారుగా ఉన్నాడు, యాక్టివ్ గా ఉన్నాడు, ఎందుకు చేయడు? అతని సినిమాలు కదా మనకు కావాలని కోరుకుంటున్నాం కదా అని ఎప్పుడైతే అడగడం ప్రారంభమైందో, ఆ క్షణం నుంచి నాలో ఆలోచన మొదలై ఏమైనా సరే వీళ్ళ కోసం, నన్ను ఇష్టపడేటటువంటి నా వాళ్ళ కోసం నేను సినిమా చేసే తీరాలి అని చెప్పి అంచనా వేసుకుని, లెక్క వేసుకుని, క్యాలిక్యులేట్ చేసుకుని అగైన్ ఐ స్టార్టెడ్ ఇట్. అందుకోసం ఈ టైం పట్టింది. అది ఏమైంది ఇంగ్లీష్ సినిమా? అది మంచి హిట్ అండి. అది ఏం వేరే ఏది కాదు. టైటిల్ ఏంటది? డైవోర్స్ ఇన్విటేషన్ అండి. డైవోర్స్ ఇన్విటేషన్ అంటే విడాకుల ఆహ్వానం, అంతే. అదే ఆహ్వానం సబ్జెక్ట్, ఆహ్వాన సబ్జెక్ట్ అంటే అదేనండి. ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు చేంజ్ చేసి చేసేసాను. అంటే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, మనకేమో పెళ్లి ఈ కాన్సెప్ట్ మనకు ఉందండి, అక్కడ లేదు. సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఫోర్త్ మ్యారేజ్, స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్, ఇవన్నీ ఉంటాయి.
కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రొసీజర్ వేరు, మనకు ఉండేటటువంటి ప్రొసీజర్స్, మనకు ఉండే పద్ధతులు ఇవన్నీ వేరు. మన సాంప్రదాయం వేరు, మన సంస్కారం వేరు, వాళ్ళది వేరు. సో అక్కడికి వెళ్ళి నేను ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి వీళ్ళకి ఎలాగ మనం ఈ పాయింట్ ఎక్కించాలా, అసలు ఏం సంబంధం లేనటువంటి పాయింట్ ఇది అని చెప్పి మిమ్మల్ని మీరు బ్లాక్ చేసుకోవటం వర్ది అటెంప్ట్ అనిపించిందా మీకు? అనిపించిందండి. మీరు ఎంజాయ్ చేశారా దాన్ని? నేను ఎంజాయ్ చేశాను, బాగా ఎంజాయ్ చేశాను. 100% ఏంటంటే ఎవరు ప్రొడ్యూసర్ దానికి? దానికి ఆర్ఆర్పి మూవీ మేకర్స్ ఆయనేనండి, ఫణీంద్ర రెడ్డి గారే, వెంకట్ ఆయనే. ఆయన నేను చేస్తాను సినిమా అని చెప్పాడు. నేను చేస్తాను, మీరు చేయండి అలాగని. అప్పుడు నేను వెళ్ళానండి అక్కడికి. చాలా చాలా చిన్న బడ్జెట్ లో చేసామండి, పెద్ద బడ్జెట్ కూడా కాదు. అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారి ప్రస్థానంలో ఆర్ఆర్ వెంకట్ అనేటువంటి ఒక వ్యక్తితో కూడా ఒక గుడ్ జర్నీ ఉంది. ఆయన సడన్ గా చనిపోవటం ఏంటంటే ఆయనతో మీ ఫేజ్ ఎలా నడిచింది? అంటే ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఇక మేము సినిమాలు చేయటం అనేటటువంటిది ఆపేసేసి ఇంగ్లీష్ ఫిల్మ్ చేయడానికి ఎప్పుడైతే వెళ్ళానో ఆ ఇంగ్లీష్ ఫిల్మ్ చేయటం అనేటటువంటిది ఆయన చేశాడు. ఆయన నేను చేస్తాను అలాగే. ఇక అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. అలాగే జర్నీ స్టార్ట్ అయిపోయి ఆయన అచ్చిరెడ్డి గారి హెల్ప్ తీసుకోవడం. ఆయన బయట కూడా చాలా సినిమాలు చేసి దెబ్బతిన్నారు కదా ఆర్ఆర్ వెంకట్ గారు. ఆయన కొంచెం దెబ్బతిన్నారు. అప్పట్లో చాలా ఫిలాంథ్రపీ యాక్టివిటీస్ కూడా చేసేవాళ్ళు, మీ ప్రతి సినిమా సంబంధించిన చేసేవాడు. దీంట్లో సేవా కార్యక్రమాలు, సహాయాలు అన్ని చేసేవాడు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్ వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంటుంది? బాగా అనిపిస్తుంది. చూస్తుంటారా ఇప్పుడు ప్రెజెంట్? డెఫినెట్ గా ప్రతి సినిమా చూస్తూనే ఉంటాను. థియేటర్కి వెళ్తారా? హిట్ అయినటువంటి సినిమా థియేటర్కి వెళ్ళిపోతానండి. ప్రసాద్ ల్యాబ్ థియేటర్ లో అక్కడికి వెళ్ళి చూస్తాను. ప్రసాద్ మల్టీప్లెక్స్ ఉంది కదా అండి, ప్రసాద్ మల్టీప్లెక్స్ వెళ్ళి చూస్తాను. నేను జనంతో పాటు చూస్తాను. కనీసం వారం ఒక సినిమా హిట్ అయినటువంటి సినిమాలు మాత్రమే చూస్తామండి. ఫట్ అయిన సినిమాలు వదిలేస్తాం. హిట్ అయిన సినిమాలు అంటే వెయిట్ చేస్తే రిలీజ్ రోజు రిలీజ్ అయిపోయింది తెలుసు, బాగుందని టాక్ వస్తే అప్పుడు బాగుంది అని అనగంటే మేము వెళ్ళిపోతాం. అంతే. సెకండ్ డే కల్లా వచ్చేస్తుంది కదా టాక్. థర్డ్ డే దాకా ఎందుకు, వాళ్ళు నైటే వచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది అయిపోయి ఆస్కార్ రేజ్ బరిలో కూడా ఉంది. అవును, రాజమౌళి గారు డైరెక్టర్ ఎమర్జ్ అయ్యారు. అవును, తెలుగు సినిమా అటు బాహుబలి సిరీస్ అయితే ఇప్పుడు త్రిబుల్ అయితే. హౌ డు యూ కాంప్లిమెంట్? ఐ డెఫినెట్లీ కాంప్లిమెంట్ అండి. ఎందుకంటే మన తెలుగు చిత్ర పరిశ్రమని ఒక స్టెప్ అంటే ఒక 1000 స్టెప్ల ముందుకు దాటించి తీసుకెళ్లిపోయాడు రాజమౌళి. ఎస్వి కృష్ణారెడ్డి గారు మీకు గురువులు ఎవరు? రేపు రాబోయే తరం అంతా కూడా నా గురువులే. ఎందుకనంటే నిన్నటి గురువులు వాళ్ళు ఏం చేయాలో చేసేసారు, వెళ్ళిపోయారు. పాపం కొంతమంది చనిపోయారు, అయిపోయిందండి, చేసేసారు. ఒక జనరేషన్ వెళ్ళిపోయింది. కానీ ఏం చేయబోతున్నారో మనకి ఇంకా ఏం చెప్పడం లేదండి. చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మనకన్నా జూనియర్స్, వాళ్ళ దగ్గర ఎంత మెటీరియల్ ఉందో అది మనం నేర్చుకోవాలి కదా. మనం నేర్చుకుని మళ్ళీ వాళ్ళనే మనం పోటీ కాంపిటీషన్ లో తీసుకోవాలి కదా. సో చెయ్యాలి అని అంటే, వాళ్ళతోటి యుద్ధం చేయాలి అని అంటే, మనం నెగ్గాలి అని అంటే డెఫినెట్ గా మన దగ్గర కెపాసిటీ ఉండాలి. అందుకని నాకు వీళ్ళందరూ గురువులు. రాజమౌళి నా గురువు, త్రివిక్రమ్ శ్రీనివాస్ నా గురువు. వీళ్ళందరూనండి, మీరు యూ నేమ్ ఇట్. ఇప్పుడు వస్తున్న ప్రతి సూపర్ డూపర్ హిట్ సినిమా చేసిన ఒక్కడు కూడా సుకుమార్ నా గురువు. మీరు ఎవరినైనా తీసుకోండి, వీళ్ళందరూ కూడా నా గురువులే. ఎందుకంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ మెటీరియల్ విచ్ దే డోంట్ నో, దే ఆర్ గోయింగ్ టు గివ్. అవన్నీ నేను ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి నాకు ఎంత అవకాశం దొరుకుతుంది చెప్పండి. ఇంతకన్నా అదృష్టం ఏమి ఉంటది? అది కొత్త రకం. అందుకే అంటారు, డోంట్ క్రిటిసైజ్, యూ కెన్ క్రిటిసైజ్ an old man but don't criticize an young man. You don't know what he will be. Yes, you are 100% right. వండర్ఫుల్ కాన్సెప్ట్ చెప్పారు, మంచి కాన్సెప్ట్ చెప్పారు. ప్రియమిత్రుడు, మీ ఆత్మలో ఆత్మ అచ్చిరెడ్డి గారి గురించి, మీ స్నేహం గురించి ఒకసారి చెప్పండి. ఇంకా ఇప్పటికి రోజు కలుస్తుంటారా మీ ఇద్దరు? ఎస్, ఎవ్రీ డే మేము మార్నింగ్ మీట్ అవుతా ఉంటామండి. వి విల్ డిస్కస్. ఒక పని అనేటువంటిదే ఉండదు, మీటింగ్ అయితే పనండి. సినిమా రేపటి సినిమా ఎలా ఉండాలి, మనకి ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎలా ఉండాలి అంటే ఏమన్నా అంటే మనీషాకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చుకొని మనీషా ప్రొడక్షన్స్ మీద ఒక సినిమా వచ్చే అవకాశం ఉందా? లేదండి. అంటే ఇంక ఓన్ ఫిల్మ్స్ చేయడం అనేటటువంటి ఆలోచన లేదు నాకు. నాతో పాటు అచ్చిరెడ్డి గారికి లేదు. ఎందుకంటే అచ్చిరెడ్డి గారిలో ఒకవేళ ఉన్నా నేను దాన్ని తీసేశాను. అని చేత ఇంక మేము ఇద్దరం కూడా బయట సినిమాలు మాత్రమే చేస్తాము అన్నది పెట్టుకున్నామండి. అట్లాగే మనీషా ఫిలిమ్స్ తో ప్యారలల్ గా నడిచినటువంటి మరొక పేరు కిషోర్ రాటి.
కిషోర్ రాటి ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మీ ఆయన ఏమైంది? ఆయన ఇప్పుడు హోటల్ బిజినెస్ చేస్తున్నారండి. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటామండి ఆయన తోటి. మీ స్నేహం అలాగే రిలేషన్ ఎలా ఉందా, ఎలాంటి విభేదాలు? 100%. తను కూడా ఈ వైండ్ అప్ అవడంతో తను కూడా పక్క వెళ్ళిపోయారు. తను ఏదో త్వరగా చేసుకుంటున్నారు. తను రాజేంద్ర ప్రసాద్ వాళ్ళతో సొంతంగా ఒక 2 సినిమాలు చేశారండి. పెద్దగా అలీతో కూడా ఒక సినిమా చేశారు. పెద్దగా అంటే ఓకే రేంజ్ లో వెళ్ళేవి. ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రస్తుతం చేసినటువంటి ఈ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనేటువంటి దాన్ని మీ పూర్వ వైభవానికి తొలి సోపానం అని అనుకోవచ్చా మళ్ళీ ఈ ఇన్నింగ్స్ లో? అనుకోవచ్చండి. నేనైతే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఇక ప్రేక్షకుల యొక్క ఆశీస్సులు ఎలా ఉంటాయి అనేది చూద్దామండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ పిల్లల డీటెయిల్స్ ఎప్పుడు తెలియవు. మీ శ్రీమతి గారి పేరు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి, ఆ డీటెయిల్స్ చెప్పరా? నాకు లలిత ప్రియ అని నా భార్య అండి ఆవిడ. ఇక పిల్లలు ఇద్దరు అమ్మాయిలు. సుధా లక్ష్మి అలాగే. పెద్ద పాప సుధాలక్ష్మి, చిన్న పాప కాకినాడలో వీరరాఘవరెడ్డి అలాగని చెప్పేసి అండి మా అల్లుడు గారు ఆయన ఇచ్చి చేశాను. సో అక్కడ 2 మనవలు, ఒక పూజ అలాగేనండి, పూజారత్న ఆవిడ పేరు, అమ్మాయి పేరు. ఎవరు అమ్మాయి అంటే నా కూతురు మనవరాలు. మనవడు పాండురంగారెడ్డి అలాగని వాళ్ళ తాతగారు పేరు. అంటే నేను ఒక్కడే తాతగారు, ఆ తాతగారు పేరు పెట్టుకున్నాడు ఆయన. సో అది వాళ్ళ హిస్టరీ. ఇక ఇక్కడ ఏంటంటే రెండవ అమ్మాయి విజయలక్ష్మి. సో భర్త రాజశేఖర్ రెడ్డి. వీళ్ళకి ఇంకా పిల్లలు లేరండి. సో యూఆర్ వెయిటింగ్. మీ అల్లుళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఫిలిం మేకింగ్ వైపు కానీ సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చే ఇంట్రెస్ట్ లేవండి? లేవండి. వాళ్ళ వెరీ బిజీ విత్ దేర్ ఓన్ బిజినెసెస్. మా పెద్దల్లుడు గారు అయితే హైలీ కంఫర్టబుల్, బిగ్ రేంజ్, చాలా చాలా మంచి వ్యాపారం చేస్తాడు. హ్యాపీ ఫ్యామిలీ. ఇప్పుడు ఇక సినిమాలు చేసుకోవడం ఒకటే నా పని. భగవంతుడు నాకు అప్పచెప్పిన పని చూడండి, నేను ఎంత అదృష్టవంతున్నా అని అనిపిస్తా ఉంటుంది తలుచుకున్నప్పుడు. భగవంతుడు నాకు మనసుకు నచ్చినటువంటి ఏ అంశం అయితే నాకు నచ్చుతుందో అదే నాకు వరంగా ఇస్తాడా, ఆ పనే నాకు పెడతాడా, ఆ పనిలోనే బ్రతకమని చెప్తాడా అని అనిపిస్తా ఉంటుందండి. ప్రొఫెషన్ ఈజ్ అవర్ గాడ్ అన్నట్టుగా వృత్తి దైవంగా భావించేటువంటి మీలాంటి వ్యక్తులు, మీలాంటి దర్శకులు, ముఖ్యంగా మీలాంటి సంస్కారవంతులు డైరెక్టర్. ఎందుకు చెప్తున్నా మాట, సినిమా అనేటువంటిది రకరకాల వయసెస్ కి ఆలవాలమైనటువంటిది. చెడిపోవటము, చెడగొట్టడం అనేటువంటిది కూడా సాధ్యమైనటువంటి ఫీల్డ్ లో ఒక మంచి మార్గంలో మాత్రమే పయనిస్తాన్ని ఎంచుకున్న మీ సంస్కారానికి, మీ సభ్యతకు చేతులెత్తి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. నమస్తే.